హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో గుంట పొంగనాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. గుంట పొంగనాలు ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. పిల్లలకి టిఫిన్స్ అన్నిట్లో కంటే కూడా బోండాలు ఇష్టంగా తింటారు కదా. అలా ఆయిల్లో వేసే బోండాల కంటే కూడా ఇలా గుంట పొంగనాలు చేసి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గుంట పొంగనాల కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ దోస పిండిని కొంచెం తిక్కుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దోస పిండిని కొంచెం కొంచెం ఇలా గుంటల్లో వేసుకొని పైన కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే గుంట పొంగనాల లోపల పిండి లేకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. అంతేనండి, చాలా టేస్ట్గా ఈజీగా గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఈ గుంట పొంగనాల్ని మీ సైడ్ ఏమని పిలుస్తారో కూడా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. గోంగూర లవర్స్ ఎంతమంది ఉన్నారు? ఈరోజు గోంగూర చట్నీ లాంగ్ వీడియో పెట్టాను. ఈ వీడియోలో లాంగ్ వీడియో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేడివేడి గుంట పొంగనాలు, చట్నీ, కారప్పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.